అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే 3 డేస్ మాత్రం కదలడానికి వీల్లేదు. ఓకే. బయటికి వెళ్ళిపోయాడు యష్. అమృత ఇక చేసేదేం లేక బెడ్ మీద ఒరిగింది. మాయదారి సచ్చినోడు. ఆడికేం పోయే కాలమమ్మా. బంగారం లాంటి పిల్లని ఎలా చేశాడో చూడు. వాడి కాళ్ళు చేతులు ఇరిగిపోను. అమృత కాలికి మందు రాస్తూ తిడుతుంది ఆయమ్మ. ఇంకా తిట్టాయమ్మా. ఆ విధవ నాకు దొరకాలి. ఇద్దరం కలిసి రోట్లో వేసి కుమ్మేద్దాం. దొంగ సచ్చినోడు, విధవ, సన్నాసి. చెత్తబండి దగ్గర అన్నం మెతుకులేరుకొని తినే మొహము వాడు. నిజం అమ్మాయి గారు, ఆడి మొహం అలాగే ఉంటుంది కదా. యష్ బయట హాల్లో కూర్చుని వాళ్ళ మాటలు వింటూ తల పట్టుకుని కూర్చున్నాడు. దాదాపుగా అరగంట నుంచి సాగుతుంది ఆ తిట్ల పురాణం. ఇంకో గంటైనా ముగుస్తుందన్న నమ్మకం లేదు. ఇంతలోనే దేవ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. లోపల నుంచి వినిపిస్తున్న తిట్లు వింటూనే యష్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఆయమ్మ వచ్చిందా? ఇద్దరూ కలిసి ఆ ప్రవీణ్ గారిని మాటలతో మర్డర్ చేస్తున్నారు. దేవ్ నవ్వుతాడు. బ్రదర్, వాడు గనక వీళ్ళ తిట్లు వింటే మనం చంపనవసరం లేదు. వాడే సూసైడ్ చేసుకొని చేస్తాడు. యష్ కూడా నవ్వుతూ దేవ్ వైపు తిరిగాడు. వాడి గురించి తెలిసిందా? ఎక్కడున్నాడు? జైల్లో. వాట్? ఎందుకు అరెస్ట్ చేయించావు? వాడిని అరెస్ట్ చేయకపోతే నువ్వు వాడిని చంపి అరెస్ట్ అయ్యేలా ఉన్నావు. అందుకే అరెస్ట్ చేయించాను. యష్ కోపంగా చూస్తూ కూర్చున్నాడు. కోపడకు బ్రదర్. వాడికి ఇవ్వాల్సిన కోటింగ్ పోలీసులే ఇస్తున్నారు. వాడింకా ఏ అమ్మాయిని ముట్టుకోవడానికి కూడా పనికి రాకుండా చేయమన్నాను. నువ్వు కూలవ్వు. సరే, వీళ్ళ తిట్లు వినడం నా వల్ల కాదు కానీ అలా బయటికి వెళ్ళొద్దాం పదా. ఓకే, 2 minutes. సరే, త్వరగా రా. దేవ్ గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చాడు. ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. అమృత, ఆయమ్మ ఇంకో అరగంట ఆ ప్రవీణ్ గారిని మాటలతోనే ఫ్రై చేసేసి అలసటతో ఆపేశారు. తగ్గిపోతుందిలే అమ్మాయి గారు, మీరింక పడుకోండి. సరే ఆయమ్మ. గది నుంచి బయటికి వచ్చి కూర్చుంది అమృత. యష్ రెడీ అయ్యి బయటికి వస్తూ అమృతని చూశాడు. అమ్ము, బెడ్ దిగొద్దని చెప్పాను కదా. ఇప్పుడు బాగానే ఉంది బావా. నిన్న ఆయం మీద ఆయిల్ రాసింది కదా, నడవగలుగుతున్నాను. యష్ నవ్వుతూ తన దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఏంటి నువ్వు ఒకసారి ఎస్జీ అంటావు, ఒకసారి బావా అంటావు, ఒక్కోసారి ఏరా పోరా అంటావు. అది నా మూడ్ను బట్టి ఉంటుంది. ఓహో, ఇప్పుడు తమరు ఏ మూడ్లో ఉన్నారో తెలుసుకోవచ్చా? చాలా కూల్గా ఉన్నాను, అందుకే బావా అన్నాను. నువ్వు ఇంకా విసిగించావనుకో. వద్దులే తల్లి. నిజంగానే కాలు బాగానే ఉందా, లేకపోతే బెడ్ మీద ఉండలేక అలా చెప్తున్నావా? లేదు బావా, నిజంగానే నొప్పి తగ్గింది. గుడ్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమైనా అవసరమైతే ఆయమ్మని అడుగు. వెళ్ళిపోతున్నావా? నాకు బోర్ కొడుతుంది. 2 days నుంచి ఆఫీస్కి వెళ్ళటం లేదుగా. వర్క్ మొత్తం పెండింగ్ పడిపోతుందమ్మో. సాయంత్రం త్వరగా వచ్చేస్తాలే. సరే. యష్ బయటికి వెళ్ళిపోయాడు. అమృత ఆలోచిస్తూ కూర్చుంది. యష్ తీరు ఒక పట్టాన అర్థం కావటం లేదు తనకి. అంతలోనే కోపం చూపిస్తాడు, అంతలోనే ప్రేమ చూపిస్తాడు. వాళ్ళ అమ్మ చావుకి ప్రతీకారంగానే తనని ఎత్తుకొచ్చాడు. కానీ ఏ రోజు తనని ఇబ్బంది పెట్టలేదు. కాలికి దెబ్బ తగిలిన 2 రోజులు తనని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు. అన్నీ గుర్తుకొస్తూ ఉంటే తనకి తెలియకుండానే యష్ మీద అభిమానం ఏర్పడుతుంది తనకి. ఇక క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న యష్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు దేవ్. యష్, ఆ ప్రవీణ్ గారిని కేకే రిలీజ్ చేసి తీసుకెళ్లాడంట. వాట్? అవును, ఇప్పుడే ఎస్ఐ ఫోన్ చేసి చెప్పాడు. అంటే వాడు ఆ కేకే మనిషి అన్నమాట. వాణ్ణి వదిలిపెట్టను. కూల్ బ్రదర్. ఇదిగో ఈ ఆవేశమే వద్దనేది. అంటే అమ్ము మీద చేయేసినవన్నీ అలాగే వదిలేయమంటావా? వదిలేయమని ఎందుకంటాను? అసలు నేను వాడిని వదులుతానని ఎలా అనుకున్నావు బ్రదర్? నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నాకు చంద్రికక్కెంతో అమృత కూడా అంతే అని. అలాంటిది వదిన్ని బాధ పెట్టిన వాడిని వదిలేస్తాననుకున్నావా? యష్ అర్థం కానట్టుగా దేవ్ వైపు చూశాడు. చెప్పాగా, వాడికి ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేడు అని. అర్థమయ్యేలా చెప్పరా? వాడిని సంసారానికి పనికి రాకుండా చేసి వదిలిపెట్టమని చెప్పాను. యష్ నవ్వుతూ దేవ్ని హత్తుకున్నాడు. నా తమ్ముడు అనిపించావురా. హహా, యశ్వర్ధన్ గారి తమ్ముడు మిస్టర్ దేవేంద్రవర్ధన్కి ఇప్పుడు సన్మానం చేయాలన్నమాట. యష్ నవ్వుతూ దేవ్ తల మీద ఒక్కటిచ్చాడు. సరిపోతుందా? చాలే. నీతో ఈ సన్మానం చేయించుకుని చాలా రోజులైంది. సరే, ఇంటికి వెళ్దాం. అమ్మ ఎదురు చూస్తుంది. సరే, నువ్వొచ్చేయ్, కార్ తీస్తాను. ఓకే. ఇద్దరూ కారులో బయలుదేరారు. దేవ్ యష్ని చూస్తూ కూర్చున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? మొదట్లో వదిన్ని నిన్ను చూసి భయమేసింది, వీళ్ళిద్దరూ కలిసి ఉండగలరా అని. కానీ ఇప్పుడు ఆ భయం లేదు బ్రదర్. అమ్మ కూడా ప్రతిదానికి ఆర్గ్యూ చేయటం మానేసింది. అంటే నేను అర్థం చేసుకుంటుందనే కదా అర్థం. నీకు అలా అర్థమైందా? కాదా?
మ్హూ. ఏం చేసినా నేను తనని వదలని అర్థమైంది. అందుకే కాస్త సైలెంట్ అయిందంతే. నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. ఇలా అయితే ఎలా బ్రదర్? బంధం నిలబడాలంటే ఏదో ఒకవైపు నుంచి ప్రయత్నం అనేది ఉండాలి కదా. అటు తను ప్రయత్నించదు, ఇటు నువ్వు ప్రయత్నించవు. ఇంకెలా మీ మధ్య సఖ్యత కుదిరేది? మా బంధం మీద మా ఇద్దరికీ ఆశ లేదు. నువ్వు కూడా ఆశలు పెట్టుకోకు. ఎన్నాళ్ళ నీలా? జీవితం మనకు అనుకున్నట్టుగా ఉండేలా అయితే ఏ మనిషి బాధపడాల్సిన అవసరం ఉండదురా. అమృతని తీసుకొచ్చినప్పుడు నేను ఇంకేం ఆలోచించలేదు. ఇక ముందు ఏమీ ఆలోచించను. హ్మ్, భగవంతుడా, ఇంత విచిత్ర జీవుల మధ్య నన్ను పడేశావు. నేనేమైపోవాలి? రేయ్ ఉండు బ్రదర్, దేవుడితో మాట్లాడుతున్నా కదా. ఓయ్ దేవుడా, సీతారాముని కలపడానికి ఆంజనేయుని పంపించినట్టు నా అన్న వదినని కలపడానికి ఎవరినో ఒకరిని పంపించవయ్యా. రేయ్ నోరు మూసుకొని డ్రైవ్ చేయి. ఇంతలో ఇంటికి చేరుకున్నారు. గేట్ దగ్గర వాచ్మెన్ ఎవరో పిల్లాడితో మాట్లాడుతూ కనిపించాడు. యష్ కార్ రావడం చూసి డోర్ ఓపెన్ చేశాడు వాచ్మెన్. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అమృత అప్పుడే గది నుంచి బయటికి వచ్చి సోఫాకి ఆనుకొని నిలబడింది. త్వరగానే వచ్చేసారే. నీకోసమే వదినా, అన్నయ్య త్వరగా తీసుకొచ్చేశాడు. సార్, వాచ్మెన్ పిలుపు విని ముగ్గురు డోర్ వైపు చూశారు. సార్, ఎవరో పిల్లాడు బయట గొడవ చేస్తున్నారు సార్. మా అమ్మ నాన్న ఈ ఇంట్లో ఉన్నారు, లోపలికి పంపించండి అంటున్నారు. వాట్? ఎవరా పిల్లాడు? తెలియదు సార్. గట్టిగా ఏమైనా అందామంటే మరీ చిన్న పిల్లాడు. పాపం అనిపించింది. ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది సార్. సరే, లోపలికి తీసుకురా. ఓకే సార్. వాచ్మెన్ బయటకు వెళ్ళి బాబుని తీసుకుని వచ్చాడు. యష్ ఆ పిల్లాన్ని గమనించాడు. నిండా 4 ఏళ్ళు కూడా ఉండవు. చేతిలో చిన్న బ్యాగ్ పట్టుకుని అమాయకంగా యష్ని అమృతని మార్చి మార్చి చూస్తున్నాడు. యష్ మోకాళ్ళ మీద వాడి ఎదురుగా కూర్చొని మాట్లాడేంతలోనే డాడీ అంటూ యష్ని హత్తుకున్నాడు. యష్తో పాటు దేవ్, అమృత కూడా షాక్ అయ్యారు. యష్ వాడి కౌగిలి విడిపించుకున్నాడు. ఎవరు బాబు నువ్వు? నన్ను డాడీ అంటున్నావేంటి? నువ్వేగా నా డాడీవి. వాట్? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దేవుడు పంపించాడు. అయోమయంగా ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. బ్రదర్, పిల్లాడు తప్పిపోయి ఉంటాడు. పోలీసులకు అప్పగిద్దాం. నేనేం తప్పిపోలేదు. ఈయనే మా డాడీ. అబ్బా, ఒక పక్క దీంతోనే చేస్తుంటే మధ్యలో నువ్వెక్కడి నుంచి వచ్చావురా? నిజం చెప్పు, ఎవరు నువ్వు? మీ కొడుకునే డాడీ. రే. యష్ కోపంగా చెయ్యెత్తేసరికి అమృత దగ్గరికి వచ్చి పిల్లాన్ని తన వైపు లాక్కుంది. ఏంటి నువ్వు చిన్న పిల్లాన్ని కొడతావా? చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు. నిజం చెప్పు, ఎవరి బాబు? నిజంగా నాకు తెలియదమ్మూ. ఓహో, తెలియకుండానే అంతా జరిగిపోయిందా? ఎహే, నువ్వొక్క దానివి. నిజంగానే వాడెవడో నాకు తెలీదు. నిజమే వదినా, అన్నయ్యకే కాదు నాకు కూడా తెలియదు. తెలియదంటే నమ్మేస్తానా? నిజం చెప్తారా లేదా? అయ్యో వదినా, అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. నేను బాగానే అర్థం చేసుకున్నాను. కొంపలు కూల్చడం మీకు బాగా అలవాటే కదా. మీ పాపం పండి అది పిల్లాడి రూపంలో మీ దగ్గరికి వచ్చినట్టుంది. అమ్మో! యష్ కోపంగా అమృత దగ్గరికి రాపోతుంటే దేవ్ మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. ఆగండి ఆగండి, వాడెవడో తెలుసుకోకుండా మీరిద్దరూ గొడవపడితే ఎలా? మీరాగండి, వాడిని నేను అడుగుతాను. బాబుని దగ్గరికి తీసుకుని బుజ్జగిస్తున్నాడు దేవ్. మీ డాడీ పేరేంటి బాబు? డాడీ పేరు డాడీయే. ఓఫ్, డాడీ పేరు డాడీ బాగుందిరా. మరి మీ అమ్మ ఎక్కడుంది? ఇక్కడే ఉంది కదా. ఇక్కడ ఎవరు? వాడు అమృత వైపు చేసి చూపించాడు. ఈసారి అమృత షాక్ అయింది. మా అమ్మ. నేను మీ అమ్మనేంట్రా? అవునమ్మా, నువ్వే మా అమ్మవి, డాడీ. అమృత అయోమయంగా బుర్ర గోక్కుంది. ఇప్పుడు చెప్పవే, నువ్వే అమ్మ అంటున్నాడు, అది నిజమా? కాదు కదా. మరి నేనే డాడీ అనేది కూడా అబద్ధమే కదా. అబ్బా, ఎందుకొచ్చిన గొడవ? వీడిని పోలీసులకు అప్పగించొస్తాను. దేవ్ ఆగు, చిన్నపిల్లాడు, పాపం తప్పిపోయి ఉంటాడు. వాడి అమ్మా నాన్న దొరికే వరకు మన దగ్గరే ఉండని. ఏ అమ్ము, ఎందుకు వచ్చిన గొడవ? పిల్లాడు కనిపించడం లేదని వాళ్ళ పేరెంట్స్ కంగారు పడుతుంటారు. తీసుకెళ్ళనివ్వు. సరే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలిస్తే మన ఇంటికి వచ్చి బాబుని తీసుకువెళ్ళమని చెప్పండి. అప్పటి వరకు బాబు మన ఇంట్లోనే ఉంటాడు, సరేనా? బాబుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది అమృత. యష్, దేవ్ అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. బాబు అమ్మా నాన్న దొరికే వరకు మన దగ్గరే ఉంటాడు, సరేనా? యష్కి ఇంకో మాటకి తావివ్వకుండా బాబుని లోపలికి తీసుకువెళ్ళిపోయింది అమృత. యష్, దేవ్ అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏం చేయమంటావు బ్రదర్? నన్ను అడుగుతావే? ఆర్డర్ వేసిందిగా నీ వదిన గారు, పోయి దాన్నే అడుగు.
కోపంగా చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. దేవ్కి ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూలపడ్డాడు. బాబుని గదిలోకి తీసుకువచ్చి బెడ్ మీద కూర్చోబెట్టింది అమృత. వాడు గదంతా పరిశీలిస్తూ అమృత వైపు చూశాడు. అమ్మా, డాడీ నువ్వు ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేశాలు? అమాయకంగా అడుగుతున్న వాడి మొహం చూడగానే జాలేసింది అమృతకి. ప్రేమగా దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంది. నేను మీ అమ్మనని నీకెవరు చెప్పారు? దేవుడు. దేవుడు చెప్పడమేంట్రా? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దేవుడే తీసుకొచ్చాడమ్మా. అమృత తలగోకుంటూ వాడి వైపు చూసింది. ఏంటి వీడు ఏమడిగినా దేవుడు దేవుడు అంటున్నాడు. ఒకవేళ దేవుడు అనేది మనిషి పేరై ఉంటుందా? మనసులోనే అనుకుంటూ బాబు వైపు చూసింది. దేవుడంటే ఎవరు? ఎక్కడుంటారు? వాడు చెయ్యి పైకెత్తి వేలు పైకి చూపించాడు. ఆ దేవుడు నిన్ను పంపించాడా? అవును. ఉఫ్, వీడు దేనికి తిన్నగా సమాధానం చెప్పడం లేదు అనుకుంటూనే వాడి చేతిలో బ్యాగ్ చూసింది. ఆ బ్యాగ్ తీసుకుని చెక్ చేసేసరికి యష్ ఫోటో ఒకటి కనిపించింది. ఇంకా ఏముందా అని చెక్ చేసిన తను వాడి బర్త్డే సర్టిఫికేట్ చూసి షాక్ అయింది. దానిలో వాడి తండ్రిగా యశ్వర్ధన్ పేరే కనిపించింది. వాడి పేరు హర్షవర్ధన్ అని ఉంది. తల్లి నేమ్ దగ్గర మాత్రం బ్లాంక్గా ఉంది. హర్షవర్ధన్ మామయ్య గారి పేరు. అంటే వీడు చెప్పేది నిజమేనా? వీడు ఎస్జీ కొడుకా? మరి నన్ను అమ్మ అని ఎందుకు అంటున్నాడు? బాబు, దేవుడు నీకు ఇంకా ఏం చెప్పాడో చెప్పు. డాడీ దగ్గరే అమ్మ ఉంటుందని చెప్పాడు. డాడీ ఎవరితో ఉంటే వాళ్ళే నీకు అమ్మ అని చెప్పాడు. అమృత షాక్తో వాన్నే చూస్తూ ఉండిపోయింది. అంటే నేను యష్ భార్యగా ఉంటున్నాను కాబట్టి వీడు నన్ను అమ్మ అనుకుంటున్నాడు. అసలు వీడి తల్లెవరు? యష్కి వీడి తల్లికి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచనలో మునిగిన తను బాబు చేయి పట్టుకోవడంతో తేరుకుని వాడి వైపు చూసింది. అమ్మా, ఆకలేస్తుంది. అరే ఉండు, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అమృత గది నుంచి బయటికి వచ్చేసరికి యష్ కూడా తన గది నుంచి బయటికి వచ్చాడు. ఇద్దరి కళ్ళు ఒకేసారి కలుసుకున్నాయి. అమృత కోపంగా చూస్తూ కిచెన్లోకి వెళ్ళి భోజనం తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది. యష్కి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూనే దేవ్ పక్కకి వచ్చి కూర్చున్నాడు. ఏమైందిరా దానికి కోపంగా చూస్తుంది? నన్నేం అడక్కు. మీరిద్దరూ ఎప్పుడు ప్రేమగా ఉన్నారని ఇప్పుడు కోపం చూపించుకోవడానికి? గొడవ పడటానికి చూపించే ఇంట్రెస్ట్లో సగం కలిసి ఉండటానికి చూపించుంటే ఎప్పుడో మీరిద్దరు ఒకటయ్యేవారు. యష్ మౌనంగా ఉండిపోయాడు. అయినా మనకున్న సమస్యలు చాలవని మధ్యలో ఈ బుడ్డోడేవాడు బ్రదర్. నాకు మాత్రం ఏం తెలుసు? సమస్యలన్నీ నా ఇంటిని వెతుక్కుంటూ మరీ వస్తున్నట్టున్నాయి. ఇంతలో అమృత బాబుకి అన్నం తినిపించి బయటికి వచ్చింది. యష్ తన దగ్గరికి వచ్చాడు. అమ్ము, నా మాట విని వాడిని పంపించేయి. నాకు తెలిసిన పోలీసుల ద్వారా వాడిని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించే బాధ్యత నాది. బాబు ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. ఏయ్, చెప్తుంటే అర్థం కాదా? ఇక్కడే ఉండడం ఏంటి? చెప్పానుగా ఇక్కడే ఉంటాడని. అదే ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకంటే వాడు నీ బిడ్డే కాబట్టి. యష్ అవాక్కయ్యాడు. దేవ్ సోఫాలోనే ఎగిరిపడ్డాడు. ఏయ్, పిచ్చా నీకు? వాడు నా బిడ్డేంటి? అవును, ముమ్మాటికి వాడు నీ బిడ్డే. ఏయ్ మెంటల్, వాడు నన్ను డాడీ అంటే నేను వాడి తండ్రిని అయిపోతానా? నిన్నమ్మ అంటున్నాడు అంటే నువ్వు వాడి తల్లివా? నేను వాడి తల్లిని కాదు, కానీ తండ్రివి మాత్రం ఖచ్చితంగా నువ్వే. నేను నీ భార్యగా ఉంటున్నాను కాబట్టి వాడు నన్ను తన తల్లి అనుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావే? నాకేం అర్థం కావడం లేదు. అమృత కోపంగా వాడి బ్యాగ్లో దొరికిన యష్ ఫోటోని, వాడి బర్త్డే సర్టిఫికేట్ని తీసుకొచ్చి యష్ మొహం మీదకి విసిరింది. అవి చూస్తూనే షాక్ అయ్యారు యష్, దేవ్. అయోమయంగా అమృత వైపు చూశారిద్దరు. దీనికేం సమాధానం చెప్తావు? వాడెవడో నీకు తెలియకపోతే నీ ఫోటో వాడి దగ్గర ఎందుకుంది? వాడి బర్త్ సర్టిఫికేట్లో తండ్రిగా నీ పేరు ఎందుకుంది? నీ తండ్రి పేరే వాడికెలా పెట్టారు? నిజంగా నాకేమీ తెలియదమ్మూ. నిజం వదినా. ఆపండి మీ నాటకాలు. మీరేం చెప్పినా నేను నమ్మను. అలా అనకు వదినా. అన్నయ్య అలాంటి వాడు కాదు. అవునవును, మీ అన్నయ్య గురించి నువ్వే గొప్పలు చెప్పుకోవాలి మరి. పెళ్లి పీటల మీద నుంచే నన్ను ఎత్తుకొచ్చినవాడు. అమాయకుడంటే నేను అస్సలు నమ్మను. మర్యాదగా నిజం చెప్పండి. వీడి తల్లెవరు? నీ నమ్మకంతో నాకు పని లేదు. వీడెవడో వీడి తల్లెవరో నిజంగా నాకు తెలియదు. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు. అదంతా నాకు తెలియదు. బాబు నీ కొడుకే అని నేను నమ్ముతున్నాను. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి తమరు చేసిన బాగోతాలు. ఏ ఆడపిల్లనైనా ప్రేమ పేరుతో మోసం చేశావేమో. అమ్మో! కోపంగా అమృత చేయి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. తను పడబోతూనే బ్యాలెన్స్ చేసుకుంది తను. వాళ్ళ అరుపులకి బాబు గది నుంచి బయటికి వచ్చాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడకు. నిన్ను తీసుకొచ్చి ఇన్ని రోజులవుతుంది. ఏ రోజైనా నీ మీద చేయేశానా? నేను నీకు లొంగలేదు కాబట్టి నా మీద చేయి వేయలేదు. కానీ వాడమ్మ మీద వేసే ఉంటావుగా. ఏయ్, కోపంగా చేయెత్తి
అంతలోనే నిగ్రహించుకున్నాడు. అమృత అంతే కోపంగా యష్ చేతి నుంచి తన చేతిని విడిపించుకుంది. అసలు ఇదంతా వీడి వల్లే వచ్చింది. వీడిని బయటికి పంపిస్తే ఏ సమస్య ఉండదు. యష్ బాబు దగ్గరికి వెళ్ళబోతుంటే అమృత అడ్డుగా నిలబడింది. బాబు మీద చెయ్యేస్తే ఊరుకోను. నీ పర్మిషన్ నాకు అవసరం లేదు. ఇది నా ఇల్లు. అడ్డు తప్పుకో. అమృతని పక్కకి లాగి కోపంగా బాబు దగ్గరికి వచ్చేసరికి వాడు భయంతో అమృత దగ్గరికి పరిగెత్తుకొచ్చి తన కాళ్ళని చుట్టేశాడు. రేయ్ ఇటురా. అమ్మా అంటూ ఏడుస్తున్నాడు. ఇక చాలు బావా, భయపడుతున్నాడు వాడు. అయితే నాకేంటి, వాణ్ణి బయటకు పంపిస్తావా లేదా? పంపించను. అమ్ము, ఎందుకు అరుస్తున్నావు? నీ అరుపులకి భయపడటానికి వాడి తల్లి అమ్మాయికురాలై ఉండొచ్చు, కానీ నేను అమ్మాయికురాలిని కాదు. కొట్టి భయపెట్టి నా నోరు మూయించాలని చూడకు. నిజంగా వాడికి నీకు ఏ సంబంధం లేదంటే నిరూపించు. అప్పటి వరకు బాబు మీద ఈగ వాళ్ళని ఊరుకోను. అర్థమైందా? బాబుని ఎత్తుకుని గదిలోకి తీసుకువెళ్ళిపోయింది. యష్ అసహనంగా అక్కడే కూలపడ్డాడు. అరే, ఏం కాలేదు, ఏడోకు నాన్నా. ఎందుకమ్మా డాడీ నా మీద కోపంగా ఉన్నాడు? ఏడుస్తూనే అడిగాడు వాడు. అమృత వాడి కన్నీళ్లు తుడుస్తూ గుండెలకి హత్తుకుంది. అదేం లేదు, మీ డాడీ జోక్ చేశాడంతే. ఇదిగో, నువ్విలా ఏడిస్తే అమ్మ కూడా ఏడుస్తుంది మరి. వాడు వెక్కుతూనే కళ్ళు తుడుచుకుంటున్నాడు. అమృతకి తెలియకుండానే కన్నీళ్ళొచ్చేశాయి. వాణ్ణి బుజ్జగిస్తూ నుదుటి మీద ముద్దు పెట్టింది. అలా ఏడుస్తూనే నిద్రపోయాడు. యష్ తల పట్టుకొని కూర్చున్నాడు. అసలు అతని చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. దేవ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇద్దరు క్లోజ్ అవుతున్నారని సంతోషపడేలోపే ఏదో ఒక గొడవ ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది. ఇంతకు ముందైతే చిన్న చిన్న గొడవలే, కానీ ఇప్పుడొచ్చింది మాత్రం చిన్న సమస్య కాదు. వాళ్ళ బంధాన్ని శాశ్వతంగా దూరం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఆ ఆలోచన రాగానే దేవ్లో కంగారు మొదలైంది. నో, అలా జరగకూడదు. దేవ్ మనసులో అనుకోబోయి పైకే అనేశాడు. యష్ తల తిప్పి అతని వైపు చూశాడు. ఏమైందిరా? ఇంకేమవ్వాలి? దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. అబ్బా, నా వల్ల కాదు బ్రదర్. నేను పబ్కి పోతున్నాను. నువ్వు కూడా వస్తావా? నాకు మూడ్ లేదు. ఆ మూడ్ సెట్ చేసుకోవడానికే పబ్కి పోయేది. ఇంట్లో ఉంటే ఆలోచనతో పిచ్చెక్కుతుంది కానీ రా బ్రదర్. యష్ చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్ళాడు. అర్ధరాత్రి అవుతున్నా యష్ దేవ్ ఇంటికి రాకపోవడంతో అమృత కంగారుగా అటూ ఇటూ తిరుగుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఇంకా ఇంటికి రాలేదు. ఇంతలో కారు ఆగిన సౌండ్ వినిపించి బయటకి పరిగెత్తింది తను. ఇద్దరూ ఒంటి మీద స్పృహ లేకుండా తాగి తూలుతూ లోపలికి వచ్చారు. హాయ్ వదినా, నువ్వింకా పడుకోలేదా? మాటలు కూడా తడబడుతున్నాయి. దేవ్ అలానే తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడిపోయాడు. యష్ అయితే సోఫాలోనే కూలబడిపోయాడు. అమృత కోపంగా తన గదిలోకి వెళ్ళబోతూ యష్ని అలా వదిలేయలేక నెమ్మదిగా నడిపించుకు వెళ్ళి అతని బెడ్ మీద పడుకోబెట్టింది. యష్ ఒక్కసారిగా ముందుకు తూలటంతో అతని బరువు కాయలేక అతనితో పాటే బెడ్ మీద బోర్లా పడింది తను. యష్ చేతిని పక్కకి గెంటి పైకి లేవబోతే ఆ చెయ్యి అంతే స్పీడ్గా మళ్ళీ అమృత మీద పడింది. అలా 2-3 సార్లు ప్రయత్నించి ఇక ఇలా కాదని అతని చేతిని పైకెత్తి బెడ్ మీద నుంచి కిందకి దిగింది. షూస్ కూడా విప్పుకోలేదు. షూస్ విప్పి ర్యాక్లో పెట్టి బయటికి వచ్చింది. అక్కడ దేవ్ పరిస్థితి అలానే ఉంది. అతని గదిలోకి వచ్చి దేవ్ షూస్ కూడా తీసి ర్యాక్లో సర్ది లైట్ ఆఫ్ చేసి బయటికి వచ్చేసింది. ఇక ఉదయాన్నే బద్ధకంగా ఒళ్ళు విచ్చుకుంటూ లేచాడు దేవ్. అబ్బా, ఏంటిది? నేనెక్కడున్నాను? ఓహో, ఇది నా రూమేనా? అసలు నైట్ ఇంటికెలా వచ్చామో కూడా తెలియదు. తల పగిలిపోతుంది. ముందొక కాఫీ తాగాలి. బెడ్ మీద నుంచి దిగి కిచెన్లోకి వచ్చాడు. ఆయమ్మ దోశలు వేస్తుంటే అమృత పక్కనే నిలబడి కూరగాయలు కట్ చేస్తుంది. హాయ్ వదినా, గుడ్ మార్నింగ్. అన్నయ్య లేచాడా? అమృత కోపం నశాలానికి అంటింది. ఆయమ్మ చేతిలో అట్లకాడ లాక్కుని దేవ్ చేతి మీద బాత పెట్టింది. దేవ్ గట్టిగా అరుస్తూ పరిగెడుతున్నాడు. ఆగు, ఏమైంది వదినా? తన నుంచి తప్పించుకుంటూనే అడిగాడు. ఏమైందా? రాత్రి పీకల దాకా తాగి ఇంటికొచ్చారు. పోనీ డ్రైవర్నైనా తీసుకెళ్లారా అంటే అదీ లేదు. మీకేమైనా అయ్యుంటే? కొంచెం కూడా బుద్ధి లేదా నీకు నీ అన్నయ్యకి? ఓహో, అదా నీ కోపం? అంటే చాలా రోజులైంది కదా అని ఇద్దరం లైట్గా తీసుకున్నాం అంతే. అమృత దగ్గరికి వచ్చి దేవ్ చెవిని మెలిపెట్టింది. లైట్గానా? దాన్ని లైట్గా తాగడమంటారా? కింద మీద పడుతూ తమరు గది వరకు వెళితే నీ అన్న మాత్రం సోఫాలోనే పడిపోయాడు. లైట్ అంట లైట్. సారీ వదినా, వదిలే, నొప్పెడుతుంది. అతన్ని చెవి వదిలి కోపంగా చూస్తూ నిలబడింది. అరే, ఇంట్లో చిన్న పిల్లాడున్నాడు అన్న జ్ఞానం కూడా లేకుండా అలా తూలుతూ ఇంటికొస్తారా?
మిమ్మల్ని చూసి రేపు వాడు కూడా అలా తయారైతే? సరే, ఇక నుంచి అలా తూలుతూ రాములే. అమృత కోపంగా పక్కనే ఉన్న సోఫా ఎక్కి అట్లకాడతో దేవ్ నెత్తి మీద మొత్తింది. అమ్మా అంటూ తల రుద్దుకుంటూ అమృత వైపు చూశాడు. తూలుతూ రాము అంటున్నావే గాని తాగము అన్న మాట నోట్లోంచి రావటం లేదే? అది కష్టం వదినా, ఏదో అప్పుడప్పుడే కదా. ఇదొకటి బాగా చెప్తారు, అప్పుడప్పుడే అంట. అప్పుడప్పుడే అంటూ అన్ని రోజులది కలిపి ఒకేసారి తాగేస్తున్నారుగా. తల్లి, నీకో నమస్కారం. నా కోటా పూర్తయింది కదా, నన్నింక వదిలే. పోయి నీ మొగుడిని కొట్టుకో, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆగు, చెట్టంత మనిషిని ఇక్కడ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావే? దేవతనని కింద నుంచి పైదాకా చూశాడు. చెట్టెక్కి కూర్చుంటే చెట్టంత మనిషివైపోతావా? సోఫా ఎక్కినంత మాత్రాన నువ్వేమీ పొడుగ్గా ఉన్నట్టు కాదు. నీ హైట్కి తగ్గ డైలాగ్స్ చెప్పు తల్లి. అమృత 2 చేతులు నడుం కానించుకుని మళ్ళీ దేవ్ నెత్తి మీద మొట్టింది. తల మీద ఒక చెయ్యి, నోటి మీద ఒక చెయ్యి వేసుకొని గదిలోకి వెళ్ళిపోయాడు. అసలు ముందు మీ అన్నననాలి, ఇంకా లేవలేదా ఈ మహానుభావుడు? చెప్తా నీ పని. కోపంగా సోఫా నుంచి కిందకి దిగి బకెట్తో నీళ్లు తెచ్చి బెడ్ మీద నిద్రపోతున్న యష్ మీద పోసింది. యష్ ఉలిక్కిపడి లేచి అయోమయంగా చుట్టూ చూశాడు. ఎదురుగా అమృత బకెట్తో కనిపించింది. ఏయ్ మెంటల్, ఎందుకే నీళ్లు పోసావు? అభిషేకానికి పాలు తక్కువయ్యాయని నీళ్ళు పోశానులే. అభిషేకమేంటి? తమరు దేవుడు కదా, మీ ప్రమేయం లేకుండానే పిల్లల్ని పుట్టించగలరు మరి. ఎహే, ఏది తిన్నగా చెప్పవా నువ్వు? అసలు నీ బాధేంటి? యష్ చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకొచ్చింది. యష్ని చూసి బాబు భయంగా అమృత దగ్గరికి వచ్చాడు. భయపడకు నాన్నా అంటూ వాణ్ణెత్తుకొని వాడి టీషర్ట్ పక్కకి జరిపి కుడి భుజానికి వెనుకగా చింతపిక్క సైజులో ఉన్న పుట్టుమచ్చ చూపించింది. యష్ అయోమయంగా తన వైపు చూశాడు. బాబుని బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పడంతో వాడు బయటకు వెళ్ళిపోయాడు. అమృత కోపంగా యష్ వైపు తిరిగి అతని షర్ట్ బటన్స్ విప్పుతుంది. ఏయ్, ఏం చేస్తున్నావు? ఆగు చెప్తాను. పై 3 బటన్స్ విప్పి షర్ట్ వెనక్కి లాగి అద్దం ముందు నిలబెట్టింది. ఏం చేస్తున్నావే? ఒకసారి చూసుకో. బాబుకి ఎక్కడైతే పుట్టుమచ్చుందో తమరికి అక్కడే ఉంది. యష్ ఆ పుట్టుమచ్చ చూసుకున్నాడు. అయితే ఏంటి? ఇద్దరికీ ఒకే చోట ఒకే సైజులో పుట్టుమచ్చుంది అంటే తమరు వాడికి కన్నతండ్రనేగా అర్థం. నువ్వు నీ పిచ్చి లాజిక్లు. భుజం మీద పుట్టుమచ్చున్న ప్రతివాడు నాకు కొడుకైపోతాడా? అదేదో జస్ట్ కోయిన్సిడెన్స్ అవ్వచ్చు కదా. కోయిన్సిడెన్స్ లేదు, కాకరకాయ లేదు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నిజం చెప్తావా లేదా? అమ్మో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజమే. నాకెవరితోనూ ఎలాంటి ఎఫర్ట్స్ లేవు. ఎవరితోనూ ఎఫర్ట్స్ లేకపోతే వీడు ఆకాశం నుంచి ఊడిపడ్డా? అబ్బా, నువ్వెక్కడ దొరికావే నాకు? కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి ముడిపెట్టి వాణ్ణి నాకు అంటగట్టేలా ఉన్నావు. నేను ఇష్టపడ్డ ఒకే ఒక అమ్మాయి కూడా నా ముందే వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇంకెవరితోనూ నాకే సంబంధం లేదు. నేను చెప్పేది నిజం. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. షర్ట్ సరి చేసుకుని అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అమృత ఆలోచిస్తూ బెడ్ మీద కూలబడింది. అమృత ఆలోచిస్తూ కూర్చుంది. ఒక పక్క బాబు యష్ కొడుకే అని బలంగా నమ్ముతుంది తను. ఇంకో పక్క యష్ చెప్పేది నిజమేనేమో, ఎవరైనా యష్ని ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తున్నారా అనిపిస్తుంది. ఆలోచిస్తూ ఎదురుగా చూసేసరికి బాబు లాన్లో ఆడుకుంటూ కనిపించాడు. పాపం, బొమ్మలేమీ లేక మొక్కలతో మాట్లాడుతూ ఆడుకుంటున్నాడు. అయినా ఈ బ్యాచిలర్ కుంపలో బొమ్మలెక్కడుంటాయి? బావ చిన్నప్పటి నుంచి బొమ్మలేమైనా ఉన్నాయేమో, ఒకసారి స్టోర్ రూమ్లో చూద్దాం. స్టోర్ రూమ్ వైపు వెళ్ళింది తను. లాక్ తీసి లోపలికి వెళ్ళేసరికి అంతా చీకటిగా ఉంది. ఆ రోజు ప్రవీణ్ నుంచి తప్పించుకుని ఆ గదిలో దాక్కున్న విషయం గుర్తొస్తుంది. లైట్స్ ఆన్ చేసి బొమ్మల గురించి వెతుకుతుంది. అంతా పాత సామాన్లు తప్ప బొమ్మలు కనిపించలేదు తనకి. ఇక వెళ్ళిపోదామని వెనక్కి తిరిగింది. స్టోర్ రూమ్ చివర మూలన ఒక పాత ట్రంకు పెట్టె కింద పడి శబ్దం అవ్వటంతో అటువైపు చూసింది తను. కింద పడటంతో అందులోని వస్తువులన్నీ బయటకి పడ్డాయి. అవి అమృత కాళ్ళ వరకు చేరటంతో అన్నీ తీసి తిరిగి ఆ పెట్టెలో సర్దుతూ ఉంది. ఇంతలో ఒక ఫోటో ఆల్బమ్ కనిపించింది తనకి. యష్ చిన్నప్పటి ఫొటోస్ ఏమో అనుకుని ఓపెన్ చేసి చూసేసరికి ఒక అమ్మాయి నాట్యం చేస్తున్న ఫొటోస్ ఉన్నాయి. అమృత తన కళ్ళని అలానే చూస్తూ ఉండిపోయింది. అబ్బా, ఎంత అందంగా ఉంది! ఎవరి అమ్మాయి? ఆల్బమ్ తిరిగేస్తూ ఉంటే ఆ అమ్మాయితో కలిసి యష్ ఉన్న ఫోటో కూడా ఉంది. అమృతకి ఏమీ అర్థం కాక వేరే ఫోటో చూసేసరికి అందులోనూ యష్ ఆ అమ్మాయి కలిసున్న ఫోటో ఉంది. కాకపోతే ఇద్దరూ చాలా క్లోజ్గా కనిపించారు. ఇక మిగతా ఫొటోస్ అన్నీ ఇద్దరూ కలిసున్నవే. అమృత ఆలోచిస్తూ ఆల్బమ్ క్లోజ్ చేసింది. నేను ఇష్టపడ్డ ఒకే ఒక అమ్మాయి నన్ను వదిలేసి నా ఎదురుగానే వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఉదయం యష్ అన్న మాటలు గుర్తొచ్చాయి తనకి. అంటే
బావ చెప్పిన ఆ అమ్మాయి తనేనా? ఎందుకని బావని కాదని ఎవరినో చేసుకుంది? ఈ ఫొటోస్ చూస్తుంటే బావతో పాటు ఆ అమ్మాయికి కూడా బావంటే ఇష్టమే అని తెలుస్తుంది. మరెందుకు అలా చేసింది? అవన్నీ నాకెందుకులే. ఈ మనిషి తిక్కని భరించలేక వదిలేస్తుంటుంది. ఆల్బమ్ ఆ పెట్టెలో పెట్టి మిగిలిన వస్తువులు కూడా సర్దేసింది. లైట్ ఆఫ్ చేసి బయటికి వచ్చి బాబు దగ్గరికి వెళ్తూ సరస్వతి రూమ్ వైపు చూస్తుంది. తను చనిపోయిన తర్వాత ఆ గది క్లోజ్ చేసే ఉంది. తను అక్కడికి వచ్చి అన్ని రోజులవుతున్నా ఎప్పుడూ ఆ గదిలోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఆ అత్త రూమ్లో ఏమైనా బొమ్మలున్నాయంటావా? ఒసే పిచ్చి ముద్దు, అత్తేమైనా చిన్నపిల్ల బొమ్మలతో ఆడుకోవడానికి? అక్కడి నుంచి వెళ్ళబోతూ ఆగిపోయింది. ఒకవేళ బావ చిన్నప్పటి బొమ్మలన్నీ అత్తగదిలోనే పెట్టుకుందేమో, ఒకసారి చూద్దాం అనుకుంటూనే గది దగ్గరికి వచ్చి డోర్ తీసింది. ఆ డోర్ చప్పుడుకి తన గుండె వేగం పెరిగింది. అమ్మో, ఇంత సౌండ్ వచ్చిందేంటి? చాలా రోజులవుతుంది కదా, అందుకే అయి ఉంటుందిలే. తనకి తానే సర్ది చెప్పుకొని లోపలికి అడుగుపెట్టి తొంగి చూసింది. కుడివైపున అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని తనే భయపడింది. తుతు, నేనే ఉఫ్, దెయ్యమనుకున్నాను. అత్త నిజంగానే దయ్యమైందా? ఓయ్ అత్తా, నేను బొమ్మల కోసం వచ్చాను, నన్నేం చేయకే. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కబోర్డ్ ఓపెన్ చేసి చూసింది. అందులో తన చీరలున్నాయి. అలా అక్కడున్న అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేసి చూస్తుంటే చివరిగా ఉన్న కబోర్డ్లో బొమ్మలు కనిపించాయి తనకి. కొన్ని బొమ్మలు తీసి పక్కన పెట్టింది. ఆ కబోర్డ్ క్లోజ్ చేస్తూ ఉండగా ఒక డైరీ కనిపించింది అమృతకి. ఆ డైరీ కూడా తీసుకొని బయటికి వచ్చేసింది. బాబుకి బొమ్మలిచ్చి అక్కడ బెంచ్ మీద కూర్చుంది తను. వాడు బొమ్మలు చూసి మురిసిపోతూ ఆడుకుంటున్నాడు. అమృత నవ్వుతూ పక్కన పెట్టిన డైరీ తీసి చూస్తుంది. ఇది అత్త డైరీలా ఉందే. అబ్బో, అత్తగారికి డైరీ రాసే అలవాటు కూడా ఉందా? చూద్దామా వద్దా? పర్సనల్ ఏమైనా ఉంటాయేమో, తప్పు కదా. ఏం కాదులే, ఒకసారి చూద్దాం. పక్కవాడి లైఫ్ మీద అందరికీ ఉండే క్యూరియాసిటీ అన్నమాట. డైరీ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టింది. హర్ష, నా జీవితంలో ఒక మరిచిపోలేని వ్యక్తి. కాలేజ్ ఫంక్షన్లో కనిపించాడు. ఆ తర్వాత మా కాలేజ్ బయట చాలాసార్లు చూశాను. ఏదైనా పని మీద వస్తారేమో అనుకున్నా మొదట్లో, కానీ తర్వాతే తెలిసింది ఆయన రోజు నా కోసమే కాలేజ్ వదిలే టైంకి వస్తున్నారని. కానీ ఏ రోజు నాతో మాట్లాడింది లేదు. నేను అతని వైపు చూసినా తలదించుకొని వెళ్ళిపోయేవాడు. అలా చాలా రోజులు గడిచిపోయాయి. నా కాలేజ్ పూర్తవుతుంది. ఇక అతన్ని చూడలేనేమో అని భయం వేసింది. ఊరికి వెళితే నాన్న కేశవ్ బావతో పెళ్లి చేసేస్తాడు. ఆ మాట తలుచుకోగానే ఏడుపొచ్చింది. అప్పుడు అర్థమైంది నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నానని. ఆ విషయం తెలియగానే ఇక ఉండలేకపోయాను. కాలేజ్ నుంచి బయటికి వచ్చేసరికి హర్ష తన కార్ దగ్గర నిలబడి కనిపించాడు. తన వైపు చూస్తే తలదించుకొని అక్కడే నిలబడ్డాడు. లాభం లేదని నేనే దగ్గరికి వెళ్ళి తనని హత్తుకున్నాను. హర్ష మొదట షాక్ అయినా నా మనసులో అతని మీద ఉన్న ప్రేమ అతనికి అర్థమైంది. నేను విషయం చెప్పాను. నన్ను ధైర్యంగా ఊరికి వెళ్ళమని, తనొచ్చి మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పాడు. ఆ మరుసటి రోజే నేను మా ఊరికి వచ్చాను. నాన్న నా ప్రేమని అర్థం చేసుకుంటారు అన్న నమ్మకంతో ఆయనకి హర్ష గురించి చెప్పాను. కానీ ఆయన అర్థం చేసుకోలేదు. మరుసటి రోజే కేశవ బావతో నిశ్చితార్థం జరిపించి ఆ మర్నాడే పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. తప్పదని కేశవ బావకి నిజం చెప్పాను. బావ నాకు హెల్ప్ చేస్తానని చెప్పి పెళ్లి జరుగుతుండగా నన్ను వెళ్ళిపోమని చెప్పాడు. కానీ నాకెందుకో అది సరైనది కాదనిపించింది. బావకి చాలా చెప్పి చూశాను. ఇంతకు మించి వేరే మార్గం లేదు. ఇక్కడే ఉంటే నాతో పెళ్లి జరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వు ప్రేమించిన వాణ్ణి ఎప్పటికీ చేరుకోలేవని కంగారు పెట్టాడు. తర్వాత తనే నాన్నతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పాడు. నాకు నాన్నను ఒప్పించే టైం కూడా లేదు. అందుకే బావ చెప్పినట్టు వినాల్సి వచ్చింది. అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా బావ నన్ను వెనుక వైపుగా బయటికి పంపించేశాడు. బయటికి వచ్చిన తను కొద్ది దూరం వెళ్ళేసరికి హర్ష కనిపించాడు. సరస్వతిని చూసి కారాపి దగ్గరికి వచ్చాడు హర్ష. సరస్వతి, నువ్వేంటిలా? తనకి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. హర్షని పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది. హర్ష తనని ఓదార్చి ఏమైందని అడిగితే జరిగింది మొత్తం చెప్పింది తను. తప్పు సరస్వతి, 2 ఏళ్ల మన ప్రేమ కోసం 20 ఏళ్లు పెంచిన మీ వాళ్ళని వదిలేయడం చాలా తప్పు. నాన్న ఒప్పుకోవటం లేదు హర్ష. నేను మాట్లాడతాను. అయినా ఒప్పుకోకపోతే నీ మీద నాకున్న ప్రేమని ఆయనకు వివరిస్తాను. ఆయన అర్థం చేసుకుంటారేమో అనుకుంటున్నా. అప్పటికే ఆయన ఒప్పుకోకపోతే నువ్వు ఆయన చెప్పినట్టే విను. హర్ష, బాధపడకు. ప్రేమ అందరికీ సంతోషాన్ని మాత్రమే ఇవ్వదు, బాధను కూడా ఇస్తుంది. మీ నాన్న నీకు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటే మన పెళ్ళికి ఒప్పుకుంటారు. ఒకవేళ బాధనివ్వాలనుకుంటే దాన్ని కూడా మనం స్వీకరించి తీరాలి. అప్పుడే ఆయన ప్రేమకి పెంపకానికి విలువ ఉంటుంది.
సరే హర్ష, నేను నాన్న చెప్పినట్టే వింటాను. వెళ్దాం పద. హర్షని తీసుకుని వెనక నుంచి లోపలికి వచ్చేసరికి అక్కడ కేశవ ఇంకా గాయత్రి మాట్లాడుకుంటూ కనిపించారు. వాళ్ళ మాటలు విని హర్ష చేయి పట్టుకుని చీకట్లోనే ఆపేసింది సరస్వతి. ఏడవకు గాయత్రి, అంతా సవ్యంగానే జరిగింది కదా. సరస్వతిని బయటికి పంపించేశాను. ఇక మన పెళ్లి సంగతి మీ నాన్న చూసుకుంటా అన్నాడుగా. ఏమో బావా, నాకు భయంగా ఉంది. మన ప్రేమ విషయం పెదనానికి చెప్పేలోపే అక్కతో నీ పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. నువ్వేమో పెదనాన్న మీద ఉన్న భయంతో నోరు మెదపలేదు. ఇప్పుడు కూడా అలాగే అక్క మెడలో తాళి కట్టేస్తే నా పరిస్థితి ఏంటి? అలా ఏం జరగదు. సరస్వతి ఎవరినో ప్రేమించానని చెప్పింది. అందుకే అటు తనకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ఇటు మన పెళ్లికి కూడా ఎలాంటి అడ్డు ఉండదని తనని పంపించేశాను. ఇక మన పెళ్లికి ఎలాంటి ఆటంకం ఉండదు. నన్ను నమ్ము. నమ్మాను కాబట్టే ఇంతవరకు తెచ్చుకున్నాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బావా, మన పెళ్లి జరగకపోతే నేనే కాదు, కడుపులో నీ బిడ్డ కూడా బ్రతకదు. గుర్తుపెట్టుకో. ఇంతలో సరస్వతి వచ్చి వాళ్ళకి ఎదురుగా నిలబడింది. ఇద్దరూ కంగారుగా తన వైపు చూస్తూ ఉండిపోయారు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.